అందరికీ వందనాలు. ఒక చిన్న మాట. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దావీదంచిన మాట, నా కన్నీళ్ళని నీ బుద్ధిలో దాచుకొని ఉంచావు. మరి నిజంగానే దేవుడు మనం కార్చే ప్రతి కన్నీరు, మనం చేసే ప్రతి విజ్ఞాపనని ఆయన ఆలకించే దేవుడు, అలక్ష్యం చేసే దేవుడు కాదని బైబిల్ గ్రంథంలో రుజువుగా హిజ్కియాని మనం చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో హిజ్కియా ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం పడి కన్నీళ్లు కార్చిందో, మరణించిపోయే హిజ్కియా యొక్క జీవితాన్ని దేవుడు మరణాన్ని తొలగించి 15 సంవత్సరాల ఆయుష్ని మనం ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాము. అదే లూకాసు వార్త 7వ అధ్యాయంలో నాయిను అనే ప్రాంతంలో ఆ విధవరాలు యొక్క కుమారుడు ఎప్పుడైతే మరణించిందో ఆమె కన్నీరుని దేవుడు చూసి ఆమె దగ్గరికి వచ్చి తన కుమారుణ్ణి మరణంలో నుంచి జీవంలోనికి నడిపించాడు. ఒక దగ్గరేమో మరణాన్ని ఆపివేసింది కన్నీరు, ఇంకో దగ్గరేమో మరణం నుంచే జీవంలోనికి దాటించింది. మరి మీరు కన్నీటి ప్రార్థన చేస్తున్నారా? చేయకపోతే ఇదే నిమిషం నుంచి ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.